ఏరా దుబ్బరట్టే ఇద్దరం పని పట్ట లేకుండా వేసినా కొడుకులం అవుతాను. నువ్వు నా వేసినా పడ్డవి ఇట్లయితే కొంపలో మనకు కూడుగాని పెట్టారా. నువ్వు వేసినా పడ్డ ఉన్నా నీకు పెడతారో పెట్టరో కానీ నాకైతే ఫుల్ కడుపు నిండా పెడతారు. అంత మాట ఏమన్నా ఏం లేదులే. కాదు నేను ఇంటికి పోయేలా లాగలేతాను నువ్వు ఎప్పుడు తిండి తిండి చచ్చిపోతాంటావరా. నా ఆకలి అవుతుంది నీకు పెడతారో పెట్టరో నాకు పెడతారు ఇంట్లో పువ్వా. ఆకలి అంటే గుర్తొచ్చింది, మా ఫ్రెండ్ గారు వస్తున్నాడు టౌన్ నుంచి వస్తా అంటే నీకు స్వీట్లు అంటే బాగా ఇష్టం కదా. నువ్వు ఏదైనా కలిపి తెంగుతా ఉన్నా నాకేలన్నా నీ స్వీట్లు నువ్వు ఏదైనా కలిపి తెంగుతా ఉన్నా నాకేలన్నా నీ స్వీట్లు నువ్వు లే నేను కానీ తింటాను నాయన. మళ్ళీ అట్టయితే తిన్నాను తెమ్మంది నా వాడిని తెమ్మను వస్తా అంటాలి. చెప్పినా పలానా సాటు ఉన్నామని చెప్పినా వాడు వస్తా అంటాడు. తెమ్మంటాలి అయితే బ్రోగాన్ని రమ్మని నా కడుపులో ఎలాగ దెంగుతానే బాక్సింగ్ ఉందిరా. ఫోన్ చేస్తా తట్టుకో చచ్చిపోతాను. హలో రే బ్రో. చెప్పు బ్రో. ఎక్కడున్నావురా? బండి దిగినా బ్రో ఇప్పుడే. ఆ స్వీట్ లాంటి తీసుకొని రారా, ఇడు చచ్చిపోతాడు ఆకలికి. వస్తాను ఈడ కనబడిచ్చినాడు. వస్తాడు అంటారా దగ్గరికి వచ్చినాడు. అయ్యో వచ్చినాడు. హాయ్ బ్రో. ఏంది వీడు అంటే ఇది తినే నా ఆతుడా ఇది నాకు బ్రో తెచ్చింది. తిను చచ్చిపోతాడు. తింటున్నాగా తిను. ఏందిన్నా ఏమిరా తినేటప్పుడు ఉన్నా మళ్ళీ గాలిరా, గాలిలో కలిపేస్తానా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గాలిరా, గాలిలో కలిపేస్తానా. ఏం కలిపినా ఉన్నా కంపు తెంగుతుంది నువ్వు. వరా ఏంటి కొత్త అది లేరా, నువ్వు తినరా నాయన స్వామి. నన్ను ఇబ్బంది పెట్టాకల్లి నేను తింటా. నా స్వీట్లు చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నా. ఏందనుకోండి అదే పనిగా నీకోసం ప్రత్యేకంగా చేయించినప్ప. నేను తింటాను, నన్ను ఇబ్బంది పెట్టాక నేనా. తినరా. దేవుడా ఈ స్వీట్లకు దండం. ఏమరా అప్పుడంటే నువ్వు బాంబు తెంగినావు ఉన్నా, ఆ వాసన తట్టుకోలేక ఏందో పోయిందని నేను తిన్నావు అనుకుంటే ఇద్దరు చెరి పక్క తెంగితే ఇంకేం కాల 2 బాంబులు. వరా ఇవి సౌండ్ వచ్చేటివి స్మెల్ రావరా, మన పూర్వీకులు వరకనే చెప్పలే. మీ పూర్వీకుల కారణం పీకరాదున్నాయి ఇక్కడ. ఇప్పుడు పూర్వీకులు ఏం చెప్పినారంటే మన పెద్దోళ్ళు ఈ ఉరుముల పిత్తులు స్మెల్ రావన్నమాట. నాకు కంపు తెంగుతుంది నా ముగ్గులేకి. కాదున్నా మీరిద్దరు వేసే శతపిత్తుల కోసం పూర్వీకుల దగ్గర పోవాలా. కాదున్నా మీరిద్దరు వేసే శతపిత్తుల కోసం పూర్వీకుల దగ్గర పోవాలా. మళ్ళీ దానికి పేరు ఉరుముల పిత్తులు అని. వరా నీకు తెల్లు లేరా. నేను తినల్లా చచ్చిపోలే నాగిలు తిట్టి. తినరా, ఇగో తిను. నన్ను బాధ పెట్టాకన్నా మీ కాళ్ళు ముక్కుతే ఇద్దరివి. తినరా. ఏ తినా మీకు లేదు ఇప్పుడు. ఏంది ఏమిరా మీ ఇద్దరు కుద్దలే 2 పైపులు తగిలించుకొని నా నోట్లో పెట్టి పిత్తి తెంగండి, చచ్చిపోతా. అవి సర్వసాధారణం రా, వస్తా అంటాయి. నేను తినాలని స్పీడ్ ఇట్లా పెట్టుకోడు, మీరు గుద్దని అమ్మగ మీద పెట్టి పిత్తాను. నేను తినాలని స్పీడ్ ఇట్లా పెట్టుకోడు, మీరు గుద్దని అమ్మగ మీద పెట్టి పిత్తాను. అట్లంటే ఇవి సౌండ్ వచ్చే పిత్తులు, దీనిలను ఉరుముల పిత్తులు అంటారు. నా ఇది ఖచ్చితంగా బుల్లెట్ది సైలెన్సర్ ఉంటుందిలే, దానిలో బడక్ డమక్ అనేట్లుంది నా మీ బడక్ డమక్ అనేట్లుంది నా మీ పిత్తులు. అవన్నీ ఎట్లున్నాయినా మళ్ళీ ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఆడ ఆర్మీ పార్టీలు ఉంటారు పాకిస్తాన్, దాంట్లోకి పోయి ఇట్లా వంకు దెంగుతే శత్రువులు ఇట్లా వచ్చే వాళ్ళంతా అట్లా దెంకోపోలాగా. అంత పవర్ఫుల్ అరమావి, అంత పవర్ఫుల్ ఆ ముక్కులకి చచ్చిపోయి అట్లా తిను మళ్ళా స్వీటు. మీరు ఇంకా దెంగుతే ఇంకేడి నేను ఇంటికి దెంకొమ్మ బూ తింటాను లక్షణంగా. నేను అంత ప్రేమగా స్వీట్లు లెక్క పెట్టి తెంపిస్తే నువ్వు ఏందిరా నువ్వు చేసే పని. నాకొద్దు ఇంటికి. నా మీద ప్రేమతో తేలన్నా, నా మీద ప్రేమతో తేలే. ఎవరితో నన్ను గుద్ద తెంగి చెగ్గుందేలన్నా. అయినా ఈ బొచ్చు తెచ్చేటప్పుడే అనుకోవాల్సింది ఏందో నన్ను కిరికిరి దెంగుతానని.
ఏంది కిరికిరి తింగుతాను అని అమ్మ ఇట్లా బాక్స్ తీసుకుని ఇట్లా తిన్నాం అనుకునే బుద్ధలు ఎప్పుడు లేస్తున్నాయి నా మూతిగాడికి బుద్ధలు ఎప్పుడు లేస్తున్నాయి నా మూతిగాడికి పోదా అవి అందరికీ వచ్చాడు రా సర్వసాధారణ నీకు రావా వస్తాయి నా ఇది తినేటప్పుడు మళ్ళీ తినేప్పుడు ఇట్లాంటివన్నీ పట్టించుకోకూడదురా నా తినేటప్పుడు గాల్లో కత్తి ఎవడు నా తినేది ఇంకా నువ్వు తినాలంటే అందుకే మంచి ప్రేమ ముఖ్యం పిత్తుల కంటే యా ఆ సౌండ్ నేను తట్టుకోలేనైనా బుల్లెట్ సౌండ్ వస్తుంది నేను మళ్ళీ ఏం చేయమంటావు ఇప్పుడు ఇది తింటావా తినవా నేను తిన్నునైనా నేను ఇంటికి దమ్ముకొని పోయి ఎట్లా తింటా ఆ? మీరే పెట్టుకోండి నాకెళ్ళే మీరే ఓ 20 పిత్తులు ఇట్లా పెట్టుకొని బాగా ఇద్దరు షేర్ చేసుకొని తినండి నీకు తెచ్చినా నువ్వే తినరా బొచ్చేసి పట్టుకో నాకు సంబంధమే లే బ్రో. నాకు ఏమంటే సౌండ్ ఉంటుంది నాకు ఏమంటే సౌండ్ ఉంటుంది ఏం బ్రో ఏం నువ్వు అట్లా ఇసిరేస్తున్నావు? నేను దెంకొని పోతా అదే పని అయితే పిట్టి నువ్వు అంత ఆవేశ పడితే కూర్చోరా నాయన ఫస్ట్ నా ఇదే లాస్ట్ సారి నా నువ్వు కూర్చో ఈసారి ఫస్ట్ ఈయన అట్లా చేస్తే మళ్ళీ ఇచ్చిపెట్టేది లేదు నాకు. కూర్చో ఆ స్వీట్ బాక్స్ తీసుకో అటో తిను కాదు ఆకలి అవుతుందని తెప్పిస్తే నీకు ఏమిరా ఇప్పటికి ఆగిలే కడుపులో దునపోతులు లెంగుతున్నాయి మీరు పిత్తులు లెంగుతారు నా మగం మీద అందుకే తిను నేను మూసి పెట్టుకొని మేమేం చేయములే ఏడికి లేస్తారు వాళ్ళు నత్తండిరా కూర్చొని పీకుతాను ఇంకా. ఏందిన్నా ఏమిరా నీ అక్క బొచ్చుకుతుందంగా నీకు తెలియలేదా ఆమంతా పిత్తులు తెంగేదా మగ మీద లే, తిను ఏం కాదులే ఏందే కాదు నేను దెంకొని పోతా నాకు గుద్దలో మండుతుంది ఏమంట ట్రైల్ అయితే ఇట్లా ఎక్సైజ్ చేస్తుంది ఫస్ట్ ఎక్సైజ్ చేస్తే గుద్దలో పిత్తులు ఇట్లా వచ్చాయి సరిపోయి టైలర్ అబ్బా నాయన పోగా నేను దెంకొని పోతుంది ఇంటి మీద బూది నేను అవి రా స్వీట్లు గుద్దలో పెట్టుకోండి ఆడన్నా వద్దా వద్దు లేరా బ్రో నువ్వే బ్రో ఎవరికన్నా ఈ బ్రో ఎవరికన్నా ఇచ్చి మన మీద పిత్తుల దాడి చేద్దాం పా తీసుకో పదాపా